ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లి కుటుంబాలుగా రండి. సాటర్డేస్ వచ్చి మంచి వర్షిప్ వాక్యం ప్రార్థనా స్థలం బెల్లంపల్లి. మీరు అడుగుపెట్టి ఎన్నో వేల లక్షల మంది ప్రార్థన చేసిన ఈ స్థలంలోకి సాటర్డే ఉండి నైట్ చక్కగా ఆదివారం అటెండ్ వెళ్ళండి. థైరాయిడ్ ఎవరికి ఉందో నిలబడమన్నారు అయ్యగారు. అప్పుడు నిలబడితే అయ్యగారు ప్రార్థన చేశారు, థైరాయిడ్ నుండి విడుదల దయచేయాలని. అక్కడ పడిపోయానండి. అక్కడ పడిపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. ఎక్కడిక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేశారు. నువ్వేనమ్మా ఆ పింక్ షర్ట్ పింక్ డ్రెస్? ఏంటి నీ ప్రాబ్లం? థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఎంత కాలం నుంచి? 5 years నుంచి ఉంది. పవర్ అయితే 50 టాబ్లెట్ పవర్ వేసుకోమన్నారు. ఏ ఊరు మీది? రాజుల నుంచి వచ్చారు. రాజుల నుంచి. తర్వాత ఎప్పుడు వెళ్ళావు రిపోర్ట్ కి? ఈ రోజు మార్నింగ్ వెళ్ళాను. రాజమండ్రి వెళ్ళి చూపించు. రాజమండ్రి చూపి ఈ రోజు రిపోర్ట్ చూపి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని కూడా నిలబడమంటే నిలబడ్డాను. అప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత రిపోర్టు చేయించుకొని రమ్మన్నారు కదా అని వెళ్ళాను. ఈరోజు వెళ్తే టెస్ట్ చేసినప్పుడు కిడ్నీ ప్రాబ్లం లేదమ్మా అన్నారు. ఏది కిడ్నీ రిపోర్ట్ ఏదమ్మా? చూడండి, సహోదరి థైరాయిడ్ అట, రెండోది కిడ్నీ ప్రాబ్లం. నిన్న ఆమె ఆరాధనలో రాత్రి ఆమెకి విడుదల ఇచ్చాడు దేవుడు. ఏమన్నారు డాక్టర్స్? నార్మల్ వచ్చినాయి. ఆయన షాక్ అయ్యారు. ఆయన కిడ్నీ ప్రాబ్లం ఏం లేదు, కిడ్నీ ప్రాబ్లం అయితే థైరాయిడ్ కూడా నార్మల్ వచ్చింది. థైరాయిడ్ కూడా నార్మల్ ఉంది. మందులు అనేది దేవుడిచ్చిన ఆరోగ్య విషయంలో ఒక భాగం మనకి. ఇప్పుడు ఈ రిపోర్ట్స్ డాక్టరే చూశారు. ఆమెకి నార్మల్ థైరాయిడ్, రెండోది కిడ్నీ ప్రాబ్లం నార్మల్ వచ్చింది. కాబట్టి ఈ బిడ్డ జీవితంలో ఇది జరిగినందుకు ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహింపరచుదాం. ఎప్పుడు వచ్చావమ్మ ఇక్కడికి? నిన్న నైట్ వచ్చాను. క్లిప్పింగ్ ఉందా ఈమెది? తీసుకుని వచ్చారు. అయ్యగారు ప్రార్థన చేసాక లేచాను. ప్రార్థన చేశాక ఫ్రీ అయిపోయానండి. ఏంటి నీ ప్రాబ్లం? థైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అండి. హైపర్ థైరాయిడ్ ఎంత ఉంటది? 25 పాయింట్లు ఉండిందండి. 25 పాయింట్లు. గత 2 సంవత్సరాలుగా చూపించుకుంటున్నాను కానీ ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు. అసలు తగ్గట్లేదు. నువ్వు మెడిసిన్ వాడుతున్నావా లేదా అని డాక్టర్ గారు అడిగారండి. వాడుతున్నా. ఇక్కడేనండి, కాంప్లెక్స్ దగ్గర డైట్ హాస్పిటల్లో. ఈ రోజు పొద్దున్న వెళ్ళి నేను హాస్పిటల్లో చెకప్ చేయించుకోగా 25 పాయింట్లు ఉన్నది. 15 పాయింట్లకు వచ్చిందండి. ఇంకా నార్మల్ అవుతుందమ్మా, నీకేమి కాదు, తగ్గిపోతుంది అని మరి చెప్పారండి డాక్టర్ గారు. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నానండి. నా పల్స్ 118 కొట్టుకునేదండి. ఈరోజు వెళ్ళి చెక్ చేయించుకుంటే 86కి వచ్చిందండి. నువ్వు ఏం చేసేవమ్మా అని అడిగారు. ఇది మనిషి చేసే కార్యం కాదు, ఇది ప్రభు చేసే కార్యం. 2 చేతులు ఉన్న వరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదాం. మంచి తెల్ల అక్కడ నిలబడి